చెప్పబోవు సంగతులకు ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకం అంటే జరగబోయే సంగతులకి నిలబడ్డాడు అంతే. వాచ్మెన్ డ్యూటీ చేశాడు. దేనికోసం? నిబంధన మందసానికి నమ్మకంగా ఉన్నాడు, ప్రత్యక్ష గుడారానికి నమ్మకంగా ఉన్నాడు, ధూపవేదికకి నమ్మకంగా ఉన్నాడు, ఇవన్నిటికీ నమ్మకంగా నిలబడ్డాడు అంతే. అంటే అర్థం ఏంటి? నిజానికి చెప్పాలంటే మోషే కేవలం అక్షరానుసారమైన గుడారానికి ఒక సాక్షిగా ఉన్నాడు. యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన గుడారానికి సాక్షిగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారు నిత్యత్వము నుండి దిగి వచ్చిన గుడారానికి సాక్షిగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మోషే కంటే యేసు ప్రభు గనుడు, మోషే కంటే యేసు ప్రభు గొప్పవాడు. ఛాయారూపకమైన ఆజ్ఞల వలన అనుగ్రహించబడిన ప్రత్యక్షపు గుడారానికే మోషే నమ్మకమైన వాడైతే పరలోకములో నీ కొరకు నా కొరకు కట్టబడుతున్న ఆ విలువైన మహిమగల పట్టణాన్ని సిద్ధం చేస్తూ, ఆ పట్టణములో నుండి ప్రియులారా ఒక మహిమ దేహాన్ని తయారు చేస్తూ, ఆ దేహాన్ని లోకమునికి పరిచయం చేసి, ఇదిగో నువ్వు 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 నన్ను నమ్ముకుంటే, మీ పాపాన్ని చేయిస్తే ఒకరోజు నీకు నేను ఇలాంటి గుడారాన్ని ఇవ్వబోతున్నాను, అది పరలోకము నుండి నీకు అనుగ్రహించబడబోతుంది అని చెప్పిన మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఇంకెంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభులో ఎంత గొప్ప ప్రత్యక్షత ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ముందు చెప్పబడిన సంగతులకు మోషే కేవలం సాక్షి మాత్రమే. ఆమేన్. అంతకంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్